సో మరికొంతమంది మనతో ఉన్నారు మాట్లాడడానికి. ఆంధ్రప్రదేశ్లో పక్క అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఒకేసారి రాబోతున్నాయి. మరికొన్ని రోజుల్లో కూడా ఎలక్షన్ కూడా జరగబోతుంది. అంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూసుకున్నా అంటే కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ముందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సింగిల్గా వస్తూ ఉన్నారు. సింగిల్గానే ప్రచారంలో ముందుకెళ్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఈసారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఎవరు వస్తారని మీరు భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఆ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. స్కీమ్స్ ఇస్తున్నాడు. ఆ స్కీమ్స్ వల్ల యూత్కు ఎక్కడ కూడా జాబ్స్ ఉండట్లేదు. ఆ స్కీమ్స్ ఓన్లీ డబ్బులు చేతిలో వేస్తున్నాడు. ఆ డబ్బులతోటి వాళ్ళు కొంతమంది స్కూల్ ఫీజులు కట్టుకుంటున్నారు, కొంతమంది అది కట్టుకుంటున్నారు. కానీ కంపెనీలు కానీ ఆఫీసులు కానీ ఏవి కూడా అక్కడ రాక యూత్ అంతా కూడా హైదరాబాద్కు రావాల్సి వస్తున్నది. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ రావాలి. వస్తే డెవలప్మెంట్ ఖచ్చితంగా అందుకుంటుంది. డెవలప్మెంట్ అందుకుంటే అక్కడ యూత్కు మంచి జాబ్స్ వస్తాయి, మంచి ఆనందంగా డెవలప్ అవుతుంది. రోడ్లన్నీ కూడా మంచిగా అయిపోతాయి. ఇక్కడ రోడ్లు సరిగా లేవు, ఏం లేవు. ప్రశ్న సార్, నిజంగానే అక్కడ డెవలప్మెంట్ జరగకపోతే మూడు పార్టీలు కలిసి ఎందుకు రావాలని చాలామంది ప్రశ్న లేవనెత్తుతున్నారు. అది సింగిల్గా వచ్చి పోటీ చేయొచ్చు కదా, ఖచ్చితంగా అది అప్పుడే తెలుస్తుంది కదా అని చెప్పారు. వాళ్ళకు దమ్ము లేకనే మూడు పార్టీలు ఒకటైనా, మూడు కాదు 30 పార్టీలు ఒకటైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరు. ఎందుకంటే వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ ఇంతవరకు ఆల్ ఇండియాలో ఏ సీఎం చనిపోతే కూడా అంతమంది చనిపోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం ఉంది. ఎస్సీ ఎస్టీ కిచెన్స్ మరియు మాల మాదిగ వాళ్ళంతా బీసీలు అందరు అండగా అతనికే ఉన్నారు. వాళ్ళ చెల్లెని కూడా డబ్బుకు కకృతిపడి ఆమె ఒక కాంగ్రెస్ పార్టీలో చేరింది. తెలంగాణను విడదీసిన పార్టీకి ఆమె తెలుసుకొని కూడా ఆడ విభజించినా కూడా జగన్మోహన్ రెడ్డిది ఎవరేం చేయలేరు. మళ్ళీ అతనికి 100 సీట్లు కాదు 120 సీట్లు పక్కా వస్తాయి. మీరు దీన్ని ఒప్పుకుంటారా, సమర్థిస్తారా? నేను సమర్థించను. ఎందుకంటే అక్కడ రోడ్లు లేవు, నా కంపెనీలు లేవు, నా సాఫ్ట్వేర్ ఆఫీసులు లేవు, నా యూత్కు జాబ్స్ లేవు. అలాంటప్పుడు ఆ పార్టీ ఎలా వస్తుంది? 5 ఏళ్ళు చూశారు. ఒకసారి అంటే ఇచ్చారు ప్రజలు, ఈసారి ఇవ్వరు. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈసారి అంటే దాని ప్రభావం ఎంతవరకు చూపించబోతున్నారు ఆంధ్రప్రదేశ్కు? ఖచ్చితంగా ఈసారి పిఠాపురంలో గెలుస్తాడు. ఆయనకి 21 సీట్లలో కనీసం అంటే 15 సీట్లు గెలుస్తాడు ఆయన పార్టీ. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చాలా ఉన్నది. లాస్ట్ టైం కూడా 1 సీట్ రాలేదు, మరి 15 సీట్లు మీరు వస్తాయంటున్నారు. కొన్ని రీజన్ చెప్పగలరా? ఇదిగో దీని కారణంగా 15 సీట్లు వస్తాయని చెప్పి మీరు. ఈయన పరిపాలన సరిగా లేకపోవడం వల్లనే వాళ్ళు వస్తున్నారు. ఈయన పరిపాలన సరిగా ఉంటే వాళ్ళు రాలేరు. ఈయన పరిపాలనలో ఎక్కడ కూడా రోడ్లు సరిగా లేవు, అక్కడ ఎక్కడ యూత్కు జాబ్స్ లేవు, ఎక్కడ కూడా యూత్ చదువుకుంటున్నారు, ఎక్కడో వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తున్నది. ఆ రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 1 సీటు రాదు, కాంగ్రెస్ కూడా 1 సీటు రాదు. ఎందుకంటే ఇవి మతతత్వ పార్టీ కాబట్టి అక్కడ ఉన్న తెలుగుదేశంకి ముస్లిమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అలయన్స్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా వైఎస్ఆర్కే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఓటమి అనేది లేదు ఆయనకు, జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ నెక్స్ట్ కూటమియా నాకు వాళ్ళిద్దరే నేను మాట్లాడాను. ఎన్ని కూటమి ఉన్నా జగన్ రెడ్డి ఓటమి అనేది ఉండదు. ఎందుకంటే అది అక్కడ వైఎస్ఆర్ వస్తేనే మా తెలంగాణ ఇంకా అభివృద్ధి బాగుపడుతుంది. తెలంగాణ అభివృద్ధి కావాలంటే మా రాష్ట్రానికి మాది మేలు చేసుకోవాలంటే మాట అన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందింది అంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని లేదా మీకు? ఆయన వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనే అమరావతి అంటాడు. ఈయననేమో అన్ని రాష్ట్రాలు 3 జిల్లాలు ఈయన చెప్తాడు. అక్కడ కూడా కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ మాది ఎక్కువ అవుతుంది. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేప్పటికీ హైదరాబాద్లో డెవలప్ అయింది. ఫైనల్గా మీరు అనేది ఏంటంటే మాకు తెలంగాణ అభివృద్ధే కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మొత్తం పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, కంపెనీస్ మొత్తం హైదరాబాద్ తరలి వస్తాయి, ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇక పరిశ్రమలు ఏముండో కేవలం పథకాలతో బతకాలని మీ ఉద్దేశం? ఇప్పటి వరకు ప్రతి 1000 మంది చెప్పండి సార్, ఉద్దేశం అదే. అక్కడ మొత్తం సర్వనాశనం అయిందనుకో, అక్కడ అంత యూత్ అంతా కూడా అక్కడే ఎక్కడెక్కడో తిరిగిపోతారు. ఇక్కడ డెవలప్ కావాలి, అలా ఇక్కడ డెవలప్ కావాలనేది ఆలోచన. అక్కడ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. ఈ దేశానికి వెన్నెముకలాగా అన్ని రాష్ట్రాలు డెవలప్ కావాలి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ కావాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే కంపెనీలు రావాలి, సాఫ్ట్వేర్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, అన్నీ రావాలి. రోడ్లు బాగుండాలి,
మొత్తం కూడా బాగుంటే తప్ప ఆ రాష్ట్రం బాగుపడదు. ప్రతిసారి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవబోతున్నారని చెప్పి నిన్న డిబేట్లో కూడా చెప్పారు. అందుకని అనొచ్చు. కేసీఆర్ ఆయన దోస్తులు ఇద్దరు, వాళ్ళిద్దరు దోస్తులు కాబట్టి అట్నే చెప్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు అంటే చాలా కచ్చా, చంద్రబాబు నాయుడు అంటే చాలా కచ్చా కేసీఆర్కు, ఓకేనా? కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా పోయినసారి కూడా చెప్పాడు, ఈసారి కూడా అదే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ రావాలంటాడు. కాబట్టి వాళ్ళిద్దరిని నమ్మేది లేదు. ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తుంది అక్కడ. భారతీయ జనతా పార్టీ ఎన్ని వస్తుంది అడుగు ఆంధ్రాలో. తెలంగాణలో ఈసారి తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ 10 సీట్లు గెలుస్తుంది ఇక్కడ ఖచ్చితంగా. అక్కడ చెప్పు. ఇక్కడ అడుగుతున్నాను, ఇక్కడ అడుగుతున్నాను. ఖచ్చితంగా 10 సీట్లు ఎంపీ సీట్లకు వస్తుంది. పోయినసారి 4 సీట్లు ఉండే, ఈసారి 6 పెరిగి 10 అవుతుంది. సార్ ఇప్పుడు మన ఇండియాలో బెస్ట్ స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలో, జనాలకు ఏం కావాలో, సామాన్యులకు ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో, వృద్ధులకు ఏం కావాలో అన్నీ జగన్ చేస్తున్నాడు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అంతకంటే ఏం కావాలి మీకు? ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి. మీకు కావాల్సిన అన్నీ మీకు వసతులను చేయాలి. ఇండ్లు ఇస్తున్నాడు, పిల్లలకు మంచిగా స్కూల్స్ బాగా చేసి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. స్కూల్స్ చూసారంటే కార్పొరేట్ స్కూల్ కంటే ఇంకా బాగుంటాయి. కంప్యూటర్స్ ఇస్తున్నాడు, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాడు, ఇంటింటికి వైద్యం వస్తుంది, ఇంటికి పెన్షన్ ఇస్తున్నాడు, రేషన్ మీ ఇంటికి ఇస్తున్నాడు. మామూలుగా రైతులకు అందరికీ రైతు భరోసాలు అన్ని రకాల పబ్లిసిటీ. అరాచక పాలన నడుస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు అది ఏమి చేతరాక చంద్రబాబు నాయుడు ఏమి చేయలేక జగన్ ఏమీ చేయలేడు. వీళ్ళు ఇట్లా వాళ్ళు ముగ్గురు కాదు 10 మంది వచ్చినా ఏం చేయలేరు. ఆల్రెడీ ఈజ్ విన్నింగ్ మోర్ దాన్ 150.